హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బేకరీ స్టైల్ వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. నేనైతే ఒక 4 గుడ్లను పగలగొట్టేసి మిక్సర్ గ్రైండర్లో అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో అన్నీ కూడా అలాగే కట్ చేసి వేసేసుకుందామండి. ఎగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మనం బేకరీలో కూడా కొనివ్వాల్సిన అవసరం లేదండి. వెంటనే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి. సో దీంట్లో అయితే ఒక 3/4 కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను, చూస్తున్నారు కదా. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. క్రీమ్ కలర్లో రావాలండి, బాగా షేక్ చేసేసి మొత్తం చూడండి ఎలా గ్రైండ్ అవుతుందో. ఇప్పుడైతే మైదా తీసుకున్నాను నేను, ఒక 1/4 కేజీ మైదా అయితే తీసేసుకున్నాను. జల్లెడ పట్టేద్దాం. కొంతమంది ఈ మైదాలో పాలు వేసుకుంటారు, కొంచెం అంత సాల్ట్ వేసుకుంటారు. నేను అవి ఏమి వేయట్లేదండి. సో ఇప్పుడైతే వెనిలా ఎక్స్ట్రాక్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసేసుకుందాం. ఇది వేస్తే టేస్ట్ కానీ స్మెల్ కానీ భలే వస్తుందండి. మీరు కూడా వేసుకొని చూడండి, బాగుంటుంది. ఈ కెమికల్స్ కానీ ఏమీ లేకుండా మన ఇంట్లో ప్రశాంతంగా చేసుకొని పిల్లలకి హెల్తీ ఫుడ్ అయితే పెట్టుకోవచ్చండి. చూడండి, నేను బీట్ చేసినట్టుగా చేసుకోవచ్చు. కలిపేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, నా దగ్గర బీటర్ లేదండి బీట్ చేయడానికి. బ్యాటర్ లేక నేను ఇలా స్పూన్తో కలిపేసేసి ఉండలు లేకుండా కలిపేద్దాం. చూస్తున్నారు కదా, నేను కలిపేసిన విధంగా కలుపుకోండి. ఇప్పుడైతే నా దగ్గర ఇది ఒక్కటైతే ఉందండి, దీంతో అయితే చేసేస్తున్నాను. ఇది మజ్జిగ తిప్పుకోవడానికి అని చెప్పి తెచ్చుకున్నది. ఇప్పుడైతే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకుందాం. సింపుల్గా భలే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే ఒక 5 మినిట్స్లో అయిపోద్దండి తిరిగి చూసేసరికి. నేను ఎప్పుడూ మైక్రోవేవ్లో అయితే యూజ్ చేస్తానండి కేక్కి. సో ఈసారి నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, హోమ్ మేడ్ పద్ధతిలో స్టవ్ మీద ఓవెన్ లేకుండా వితౌట్ ఓవెన్తో మాకు కేక్ అయితే చేసి చూపించమని చెప్పారు. సో అందుకని చేస్తున్నాను, చూస్తున్నారు కదా. బీట్ చేసుకుంటూనే ఉండాలండి, ఎక్కడ కూడా ఉండకూడదు. చూసారా నా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. సో ఆ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే అప్లై చేద్దాం గిన్నెకి. నా దగ్గర గిన్నెలు ఏం లేవండి, అందుకని నేను ఇంట్లో ఇవే వేసేసుకున్నాను. సో అడుగుపాటి బటర్ పేపర్ని అయితే తీసుకొని కట్ చేసుకుందాం. మనం ఏ గిన్నెలో అయితే వేస్తున్నామో ఆ గిన్నెకి మధ్యలో పెట్టేసి, బోర్లు ఇచ్చేసి మధ్యలో పెట్టేసి దీన్ని అయితే కట్ చేసుకోవాలండి. నాకైతే సరిపోతుంది, నేను కొంచెం ఎక్కువే కట్ చేశాను, చూస్తున్నారు కదా. దాన్ని అయితే అడుగుపాటి అంటుకోకుండా కేక్ అనేది అడుగున బటర్ పేపర్ అయితే వేసేద్దాం. దానికి కొంచెం ఆయిల్ వేసేసి దానికి అంటుకొని పోయేలాగా మనం స్ప్రెడ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఈ బ్యాటర్ని వేసేద్దాం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఏదైనా మనం కలుపుకునే దాంట్లో ఉంటుందండి. బబుల్స్ ఏం లేకుండా, పైకి లేకుండా ఉండటానికి మనమైతే స్పూన్తో కలుపుతూ ఉందాం. ఒకసారి కిందకి పైకి 2-3 సార్లు అయితే అందామండి. ఇప్పుడైతే నేను ఒక 10 నిమిషాల ముందే పెద్ద గిన్నె పెట్టేసి హీట్ ఎక్కి వరకు ఉంచాను. లోపల అడుగున స్టాండ్ కూడా వేసాను, 1 స్పూన్ కల్లుప్పు కూడా వేసాను. సో మనమైతే ఒక అరగంట దాకా ఉంచుదాము దీన్ని. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈరోజు అయితే మా అన్నయ్య బర్త్డే అండి. అన్నయ్య హ్యాపీ బర్త్డేరా. తన కోసం అని చెప్పి కేక్ చేస్తున్నాను, కానీ తను ఊర్లో ఉన్నాడండి. తన బదులు మేమే తినేస్తాం. చూడండి, ఒక 2 మినిట్స్ అయితే ఉంచేద్దాం. చూడండి ఎంత బాగా పొంగిందో. చూస్తుంటేనే మా పిల్లలు పదే వచ్చి అమ్మ కేక్ అయిందా, అమ్మ కేక్ తింటాము, అమ్మ కేక్ తింటాం.
పదే పదే వచ్చి తిరుగుతూనే ఉన్నారండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో కేకు. అయితే కట్ చేద్దాం. బాగా కాలుతుందండి. ఒక 5 నిమిషాలు అయితే చల్లారేదాకా ఉంచాలి. కానీ మా పిల్లలు అయితే వెయిట్ చేయలేకపోతున్నారు. అందుకని కట్ చేశాను. చూడండి ఫ్లఫీగా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.